ఎస్ ఆన్ చేసే ఉంది. అధ్యక్ష, ఈరోజు శాసనసభలో శాసనసభ్యులు మాట్లాడే మాటలు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునేలా ఉంది అధ్యక్ష. ఈరోజు నా పేరు మెన్షన్ చేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష. మాట్లాడుతున్న వాళ్ళు ఒక కళాకారుడు స్థాపించిన పార్టీలో ఉన్నారు అధ్యక్ష. ఇది నన్ను మాత్రమే కాదు, ఎన్టీ రామారావు గారిని, బాలకృష్ణ గారిని కూడా అవమానించినట్టు అనేది వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండవది అధ్యక్ష, మన అసెంబ్లీ రూల్స్ ప్రొసీజర్ ప్రకారం సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదని ఎన్నిసార్లు చెప్పినా చనిపోయిన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న దిగజారుడు మాటలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మరి స్పీకర్గా మీరు కూడా వాటిని ఖండించకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. మీరు రోజా గారు ఉండండి, మీరు మాట్లాడే ముందు యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ టంగ్. దేనికంటే ప్లీజ్ లిజన్, ప్లీజ్ లిజన్, ప్లీజ్ లిజన్. ఇప్పుడు చెప్తానండి, ఎవరు అన్రూలీగా మాట్లాడినా అది పొరపాటు. కానీ ఉండండి, ప్లీజ్ ఉండండి, మీరు చెప్తానండి. ప్లీజ్ లిజన్, ప్లీజ్ లిజన్. ఇప్పుడు మీరు ప్లీజ్ నేను ప్లీజ్ అంటే మేము ఒక పని చేద్దండి, ఒక పని చేయండి ప్లీజ్. డెఫినెట్గా శ్రీకాంత్ రెడ్డి గారు, నేను చెప్తాను చూడండి. నేను చెప్తానండి. అంటే ఒకటి శ్రీకాంత్ రెడ్డి గారు, ఒకటి మీరు వినండి, దయచేసి మీరు వినండి. ఇప్పుడు ఒకటి వినండి. మీరు షీఈ్ ఎలీజింగ్ అగెన్స్ట్ ది చైర్, మేకింగ్ ఎలిగేషన్ అగెన్స్ట్ ది చైర్. స్పీకర్ మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు. చెప్తానండి, న్యాచురల్గా షీ హావ్ టు కంట్రోల్ యువర్ టాంగ్. ఇప్పుడు ఎందుకంటే నాన్నగారు కూర్చోండి, మీరు దయచేసి కూర్చోండి చెప్తాను. ప్లీజ్ కూర్చోండి చెప్తాను. ఇప్పుడు నేనా ఓకే. మీరు ఒకటి, ఇప్పుడు మీరు యు ఆర్ మేకింగ్ వైల్డ్ ఎలిగేషన్స్ అగెన్స్ట్ ద చైర్. కైండ్లీ రిమెంబర్ టూ థింగ్స్. మీరు అందుకనే నేను చెప్తాను, దయచేసి కూర్చోండి. మీరు అంటున్నారు నేను మీకు ఎక్కువ టైం ఇస్తున్నాను వాళ్ళు అంటున్నారు. దయచేసి మీరు కూర్చుంటే నేను చెప్తాను. 2 నిమిషాలు కూర్చొని దయచేసి నేను చెప్తాను. కూర్చోండి దయచేసి, నేను చెప్తా కూర్చోండి. నేను చెప్తాను మాట్లాడండి. నేను చెప్తా కూర్చోండి. నేను మాట్లాడతాను, చెప్తానండి. ఓకే, నేను చెప్తానండి. దయచేసి కూర్చోండి. ఇప్పుడు ఏంటంటే చెప్తానండి. ప్లీజ్ ఉండండి అమ్మా, ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఇప్పుడు కరెక్ట్ మా రోజా గారు, కైండ్లీ లిజన్. 2 నిమిషాలు నేను కూడా చెప్తాను, వినండి. ఇప్పుడు ఊరు మంగళ మీద పడింది అన్నట్లు మీరు స్టార్టెడ్ మేకింగ్ ఎలిగేషన్స్ అగెన్స్ట్ ది చైర్. అందుకనే నేను చెప్పాను ఎవరి భాష వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలని. ఉండండి, చెప్తానండి. నేను అందరికీ చెప్తున్నా. నేను చెప్పేది వినకపోతే ఎట్లా? మీరు చెప్పనేవండి. దేనికంటే మీరు కూడా తప్పులు పట్టచ్చు, విమర్శలు చేయొచ్చు, తప్పులేదు. అట్లాగే వాళ్ళు చేస్తారు, తప్పులేదు. కానీ మార్నింగ్ 2 అబ్జర్వేషన్ చూడండి. మీరు దీంట్లో నిజంగా మీకు చాలా అన్యాయం జరిగింది అనుకుంటే ఒక మాట చెప్తాను. ఒక 2 సభ్యుల్ని మీరు ఇవ్వండి, వాళ్ళు 1 సభ్యుల్ని 2 నామినేట్ చేస్తారు. 4 కూర్చుందాం. ఎవ్రీ సెకండ్ ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్, వీడియో ఉంది. 4 కూర్చోండి, మొత్తం ప్రొసీడింగ్ చూపిస్తాను నేను. చూసిన తర్వాత 4 ఏం డెసిషన్ తీసుకుంటే యాజ్ స్పీకర్ ఐ విల్ ఇంప్లిమెంట్ ఇట్. వాట్ మోర్ యూ వాంట్? అంతే తప్పితే మీరు మొదలు పెట్టగానే చైర్ మీద ఎలిగేషన్ మొదలుపెట్టడం కరెక్ట్ కాదు కదా. మీరు రండి, ఈక్వల్ మెంబర్ రండి. ఒక సభ్యులు బీజేపీ నుంచి ఉంటారు, 5 కూర్చోండి, మొత్తం ప్రొజెక్ట్ చేద్దాం. వాయిస్ వీడియో మొత్తం చూస్తున్నారు. కానీ ఎవరు తప్పండి అని మీరు 5 డిసైడ్ చేస్తే వాళ్ళ పేరు మందలించడం కానీ ఏదన్నా యాక్షన్ సజెస్టెడ్ బై యూ విల్ టేక్. వాట్ మోర్ యూ వాంట్ జగన్మోహన్ రెడ్డి గారు?
మీ మెంబర్స్ని ఇవ్వండి, మీరు చెప్పండి, సజెస్ట్ చేయండి, వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అంతే తప్పితే అమ్మా చెప్తానమ్మా, మీరు లెగవగానే మీరు స్పీకర్ గారు మీరు మాకు అన్యాయం చేస్తున్నారు, ఇట్లా ఎలిగేట్స్ కరెక్ట్ కాదు. మీరు బాధ ఉంది, మీరు బాధపడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. మీరు ఇంకా ఎందుకంటే మీకు మీ 5 కమిటీ రండి, నేను చూపిస్తాను వీడియో మొత్తం రికార్డ్ చూడొచ్చు మీరు. వీ హ్యావ్ గాట్ రికార్డ్ ఎవ్రీ సెకండ్ ఇట్ ఇస్ రికార్డెడ్, ఎవ్రీ సెకండ్ ఇట్ ఈస్ రికార్డెడ్. ప్లీజ్ కమ్, విల్ షో ఇట్ టు యూ. అందుకని ఇవాళ గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి, పాస్ చేసుకోండి. మీకు కావాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూపిస్తాను, మీకు వీడియో రికార్డ్ చూపిస్తాను. మీరు నిర్ణయం తీసుకోండి, దాన్ని అమలు చేస్తాను నేను. వాట్ మోర్ యూ వాంట్? నేను అదే చెప్తున్నది మీకు. నేనేం మిమ్మల్ని డినై చేయడం లేదు. కాబట్టి మీరు డోంట్ మేక్ ఎలిగేషన్ అగైన్స్ చైర్. స్టార్టింగే మీరు ఎలిగేషన్ చేస్తే ఎట్లా? నేను అందుకని నేను చూపిస్తాను మీకు. కాదుగా మీరు అన్నారని వాళ్ళు అన్నారని మీరు చూడండి, రికార్డ్ చూడండి, నిర్ణయం చెప్పండి, అది అమలు చేస్తాను నేను. అదే చెప్తున్నాను. ఓకే, అది కూడా అన్ని రికార్డ్స్లో ఉన్నాయి, అన్ని రికార్డ్స్ మున్సిపల్ లెజిస్లేటివ్ అఫైర్స్. అధ్యక్ష మీకు అదే చూడండి, రికార్డ్స్ చూడండి అంటున్నా. నిజంగా మీకు అవమానం జరిగితే తప్పకుండా యాక్షన్ తీసుకుందాం. ఎస్ అధ్యక్ష, ఎస్. ఇందాక మేమంతా హౌస్లో ఉన్నాం కానీ ఆ గొడవలో మాకు సరిగ్గా వినిపించలేదు అధ్యక్ష. బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే ఇంకొకరు మాట్లాడుతున్నప్పుడు కానీ, ఎవరు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, ఎవరు మాట్లాడినప్పుడు కూడా ఎవరు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారనేటువంటిది మన రికార్డులో ఉంటుంది అధ్యక్ష. ప్లీజ్ ఎవరు మా రోజా గారు కొంతసేపు ఒక్క నిమిషం, రోజా గారు ఒక్క నిమిషం. ఇట్స్ నాట్ కరెక్ట్. వినండి కూర్చోండి. కూర్చోండి, నేనేం మాట్లాడడం లేదు. వాళ్ళు సబ్జెక్ట్ హౌస్ ఎట్లా మాట్లాడుతున్నారు, వినండి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. కూర్చోమ్మా, కూర్చోండి. రోజా గారు ఒక అపీల్. అధ్యక్ష, ఇటువంటి ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ జరిగిందా లేదా అనేటువంటి మేము కూడా ఉన్నా కానీ ఆ స్పీడ్లో మాకు వినిపించలేదు. అయితే ప్రతి స్మాల్ ఇన్సిడెంట్, మైన్యూట్ ఇన్సిడెంట్ కూడా మనకు రికార్డ్ అవుతుంది. మీరు కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నారు. అంచేత ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా ఎవరెట్లా బిహేవ్ చేశారనేటువంటి మన రికార్డులో ఉంటుంది. ఆ రికార్డులో ఉంటుంది. అయితే ఆ రికార్డులో ఉన్నది హౌస్ జరుగుతున్నప్పుడు రికార్డులో ఉంటుంది. హౌస్ అయిపోయిన తర్వాత, అడ్జాయిన్ చేసిన తర్వాత, మేమందరూ కూడా బయటపోయిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయనేటువంటిది మాకు కూడా చెప్పారు. అంచేత అవి కూడా రికార్డ్ అయ్యి ఉంటాయి. అవన్నీ కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. అన్నీ చూసిన తర్వాత మీరు జడ్జిమెంట్ ఇవ్వండి. ఎవరు ఏ తప్పు చేశారన్నది, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు క్షమాపణ చెప్పాల్సినటువంటి హౌస్కి చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. అవన్నీ కూడా చూడటానికి వాళ్ళ విప్పులు కానీ, లేకపోతే వాళ్ళ తరపున రిప్రజెంటేటివ్స్ కానీ, మా తరపున కూడా ఉంటారు. మొత్తం రికార్డ్స్ అంతా కూడా క్షుణ్ణంగా చూడండి. అదే నా రిక్వెస్ట్ ఏంటంటే, హౌస్ జరిగినప్పుడు, హౌస్ అయిన వెంటనే చేసినటువంటి ఈ గొడవలు, అదేవిధంగా ఎవరు ఎట్లా చేశారనేటువంటిది కూడా మొత్తం రికార్డులో ఉంటుంది. కాబట్టి ఇది చూసి తమ జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు, వాట్ టు సే ఎనీథింగ్? ఎస్. అధ్యక్ష, మీ కళ్ళ ఎదుటనే తోటి మహిళా శాసనసభ్యురాల్ని బుచ్చయ్య చౌదరి గారు అవహేళనగా మాట్లాడితే, నిజంగా దాన్ని మనమంతా ఈ శాసనసభలో చూస్తూ ఊరుకుంటే, నిజంగా మనం శాసనసభ్యులుగా ఉండడానికి అర్హత కలిగిన వ్యక్తులం అవునా కాదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, బుచ్చయ్య చౌదరి గారు ఏమన్నారు, ఎందుకు రోజా గారు రియాక్ట్ అయ్యారు అన్నది అందరూ విన్నారు, మీరు విన్నారు. తర్వాతనే రోజమ్మ అక్కడికి వెళ్ళింది, తర్వాతనే రోజమ్మ అక్కడ గొడవ పడింది. ఇంత జరుగుతూ ఉన్నా కూడా మీ కన్నా ఎదుటి జరుగుతూ ఉన్నా కనీసం మీ నోట్లో నుంచి బుచ్చయ్య చౌదరి గారితో క్షమాపణ కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటే అసలు ఇంక మేము ఈ సభలో మాకు ఏ రకంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని వేడుకోవాలి అధ్యక్ష. ఓకే, సుజాత గారు కూర్చోమ్మా. సుజాత గారు ప్లీజ్ మాట్లాడదామమ్మా. మీరు ఎందుకు తొందరపడతారు? వినండి దయచేసి. అధ్యక్ష, అధ్యక్ష, అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే అధ్యక్ష చాలా బాధాకరంగా ఉన్నాయి అధ్యక్ష.
ఒక అవగాహన రాహిత్యం ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఉంటే సభ ఎలాగుంటుందో దానికి నిదర్శనంగా ఈ సభ నడుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజున కనుక ముఖ్యంగా ఒక మహిళ గౌరవ సభ్యురాలు అధ్యక్ష, మహిళలంటే అత్యంత అభిమానం, ఆప్యాయత, ఎక్కువగా ప్రోత్సహించేది, మహిళల్ని మగవాళ్ళతో ధీటుగా అన్ని రంగాల్లో కూడా పైకి తీసుకొచ్చేది, వాళ్ళని బాగా అభివృద్ధి దిశగా ప్రోత్సహించి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అధ్యక్ష. మహిళలు ఎక్కువగా గౌరవించేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. ఈ రోజున అధ్యక్ష మరి గౌరవ సభ్యురాలు యొక్క ఈ రోజు కాదు అధ్యక్ష, ఎప్పుడైతే మనం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశామో ఆ నెక్స్ట్ డే నుంచి ఆమె యొక్క వ్యవహార శైలి, భాష చూస్తే అధ్యక్ష మహిళలందరూ కూడా తల దించుకునేలా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష. అధ్యక్ష, ఏ మంత్రి మాట్లాడినా, ఏ అధికార పక్ష సభ్యులు మాట్లాడినా నిజంగా అధ్యక్ష మహిళలు అన్ని రంగాల్లో పైకి రావాలి అధ్యక్ష, అందరం కూడా సపోర్ట్ చేస్తాం. కానీ ఆవిడ అధ్యక్ష అందరూ ఉన్నారు జెంట్స్, ప్రతిసారి కూడా మీరు గమనిస్తున్నారు, అన్ని కెమెరాలో ఉన్నాయి. ఒక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష, చూడండి. ఆమె ఫస్ట్ అసెంబ్లీ నుంచి ఇప్పటి వరకు కూడా ఇలా వస్తుంది అధ్యక్ష. ప్రతి ఒక్కరు ఈవెన్ మంత్రుల బెంచీల దగ్గర కూడా చెయ్యి ఒప్పుకుంటూ పచ్చి బూతులు మాట్లాడుతూ ఆవిడ ఈ రోజున మంత్రుల దగ్గరకు వచ్చి బెదిరిస్తున్నారు అధ్యక్ష. ఇది ఎక్కడ దారుణం అధ్యక్ష, ఇది ఎక్కడ దారుణం అధ్యక్ష. ఒక్కసారి మహిళలంటే మా గౌరవం అధ్యక్ష. ఒకవేళ గౌరవ సభ్యురాలని ఎవరైనా తప్పుగా మాట్లాడినా, ఆమె ఆత్మాభిమానానికి ఎవరైనా అగౌరవం కలిగించిన మేము సపోర్ట్ చేస్తాం అధ్యక్ష. కానీ ఈ రోజున అలా జరగలేదు అధ్యక్ష. పెద్ద బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతున్న, అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్న, గౌరవ సీఎం గారు మాట్లాడుతున్నా కూడా లేచి ఆమె కామెంట్స్ కానివ్వండి, హావభావాలు నిజంగా చూస్తే సభ్య మహిళా సమాజం తలదించుకోవాలి అధ్యక్ష. చాలా దారుణం అధ్యక్ష. అధ్యక్ష, ఆమె వ్యవహార శైలి ఏ ఒక్క మహిళ సపోర్ట్ చేసినా నేను రాజీనామా చేస్తాను అధ్యక్ష. నేను రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతాను అధ్యక్ష. ఈ రోజున రోజా గారంటే అందరికీ అభిమానమే, కానీ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అధ్యక్ష. ప్రతి గౌరవ ప్రతిపక్ష సభ్యులు కూడా సబ్జెక్ట్ లేకుండా తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని విడగొట్టేశారు అధ్యక్ష. ఈ కష్టాల సమయంలో రాష్ట్రాన్ని నెత్తిన వేసుకుని ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల రుణమాఫీ చేశారు. దాన్ని జీర్ణించుకోలేక అవాస్తవాలన్నీ మాట్లాడుతూ ఈ రోజున అందరినీ రెచ్చగొడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, రోజా గారిని సభ నుండి సస్పెండ్ చేయాలి అధ్యక్ష, సస్పెండ్ చేసి తీరాలి. ఆమె రోజా గారు, రోజా గారు, రోజా గారు, కానవలేదు అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష. ఈరోజు సమస్యల గురించి ప్రజాప్రతినిధులుగా ప్రతిపక్షంగా మా బాధ్యతగా మేము అడుగుతుంటే ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పకుండా కనీసం సంబంధించిన శాఖ మంత్రులు డమ్మీ మంత్రులా కూర్చుంటే ఎవరెవరో మాట్లాడుతున్నారు అధ్యక్ష, ఎవరెవరో మాట్లాడుతున్నారు. నేను మార్నింగ్ కూడా కన్సర్న్ మినిస్టర్ మాకు ఆన్సర్ ఇస్తే మాకు ఒక తృప్తి ఉంటుంది, ఎవరో ఇస్తే దాని మీద మాకు నమ్మకం ఉండదని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అచ్చెన్నాయుడు గారు మాట్లాడేటప్పుడు ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష, మాకు అధికారం ఇచ్చేసింది కాబట్టి మేము గొప్పోళ్ళని వాళ్ళు అనుకుంటున్నారేమో అధ్యక్ష. భస్మాసురుడికి వరం ఇచ్చినంత మాత్రాన భస్మాసురుడు గొప్పోడైపోడు అధ్యక్ష. అలాగే ఓట్లేసి గెలిపించినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే గొప్పవాడైపోడు అధ్యక్ష. ఆ రోజు వరం ఇచ్చిన దేవుడు భస్మాసురుడికి ఎందుకు ఇచ్చానా అని భయపడి ఆ చెయ్యి ఆయన నెత్తిన ఎలా పెట్టాడో ఈ రోజు నమ్మి ఓట్లేసిన రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు ఆ చెయ్యి అలాగే పెట్టి భస్మం చేస్తారని చెప్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి ప్లీజ్ ప్లీజ్ చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు నో ప్లీజ్ లిజన్, కూర్చోండమ్మా, మా మీరు కూర్చోండి. ఎస్ చెప్పండి ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, ఇది ప్రతిపక్షం యొక్క ప్లాట్ అధ్యక్ష. ఎందుచేతంటే ఇప్పుడు సిఆర్డిఏ బిల్లు చాలా ఇంపార్టెంట్ బిల్లు, మన క్యాపిటల్ ఫార్మేషన్ గురించి బిల్లు వస్తుంది.
అది రాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళ స్ట్రాటజీలా కనిపిస్తుంది అధ్యక్ష. అందుచేత ఒకటే క్లియర్గా చెప్పాం, సిఆర్డీఏ బిల్లు డిస్కస్ చేయాలి, దాన్ని డిలే చేయడానికో దాన్ని రాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం. అధ్యక్ష, నేను లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఒకటి సజెషన్ కూడా మీరు చెప్పిందే చెప్పాం, మీరు వినండి, ఆ టేప్స్ అన్నీ కూడా వినండి. ఆ టేప్స్ అన్నీ విన్న తర్వాత మా అందరి సమస్యలో టేప్స్ వినండి, అవసరం అయితే పబ్లిక్ చేయండి. ఆ టేప్స్ చేసిన తర్వాత ఎవరిది బుచ్చి చౌదరి గారు తప్ప, రోజా గారిది తప్ప, లేకపోతే ఇంకొకరి తప్ప అనేటువంటిది మీకు టేప్స్లో తెలుస్తుంది అధ్యక్ష. ఆ టేప్స్ వినడం కూడా హౌస్లో జరుగుతున్నప్పుడు టేప్స్, హౌస్ అవగానే ఏదైతే అడ్జార్న్ అవగానే చేసిన టేప్స్, అవన్నీ టేప్స్ అని వినండి. అవన్నీ కూడా మళ్ళీ అవసరం అయితే ఈ హౌస్లో కూడా వినిపించండి అధ్యక్ష, ప్రజలు కూడా తెలుసుకుంటారు ఎవరేంటి అనేటువంటిది. ఆ విధంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్, నెహ్రూ గారు ఒక మాట రండి బిఫోర్ ప్లీజ్. సార్, అధ్యక్ష దయచేసి కూర్చొని ఒక మాట వినండి. ఒకసారి నెహ్రూ గారు ఒక మాట నండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మేము మా సభ్యురాలని మమ్మల్ని తిడుతున్నా కూడా మాట్లాడలేదని. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పారు, గలభాలో మాకు కూడా వినపడలేదు ఏం జరిగిందో అని. సేమ్ థింగ్ విత్ మీ ఆల్సో. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ వర్డింగ్ ఉండమ్మా, ప్లీజ్ చెప్తాను, ఉండమ్మా చెప్తాను. నేను కూడా వర్డింగ్ నేను వీళ్ళ గలాటాగా ఉంది, కానీ నేను వినకపోయినా ఇంకొకళ్ళు వినకపోయినా ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్, మొత్తం రికార్డ్ అయ్యి ఉంది. మీరు అందుకని ఇందాక నేను సజెస్ట్ చేసింది మీ అందరికంటే ముందుగా ఇద్దరు సభ్యులు మీరు చెప్పండి, వాళ్ళిద్దరు సభ్యులు వాళ్ళు చెప్తారు, ఒక న్యూట్రల్గా ఒక బీజేపీ సభ్యులు ఉంటారు. ఐదుగురు వినండి, రికార్డ్స్ చూడండి, మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమని చెప్తారో అది నాకు చెప్పండి, దాని ప్రకారం చర్య తీసుకుందాం. లెట్ us run the house, let us run the house, let us run the house, let us run the house. నేను వినపడలేదు నాకు అని చెప్తున్నానమ్మా, అంతా గలాటాగా ఉంది, నేను వినపడలేదు, మాటలు నాకు వినపడలేదు, నా అటెన్షన్ డైవర్ట్ అయింది. అందుకని కాబట్టి నేను సజెస్ట్ చేసిన వైఎంఐ మార్గం వెళ్దాం, హౌస్ నడుపుకుందాం. దయచేసి వినండి. విష్ణుకుమార్ రాజు గారు, వాట్ యు వాంట్ టు సే? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ కూర్చోండి. ఎస్ రాజు గారు ప్లీజ్ కూర్చోండి అంటే. అధ్యక్ష, ఎస్ ఒక్క నిమిషం. యాక్చువల్గా మాట్లాడింది అది కొంచెం గందరగోళంలో మాకు కూడా వ్యక్తిగతంగా కూడా నేను మైక్స్ పెట్టుకున్నప్పటికీ అది వినలేదు అధ్యక్ష. ఇప్పుడు మనం ఒక్క నిమిషం సార్ మాట్లాడినేవ్వండి సార్, లేకపోతే మీరు మాట్లాడి నేను కూర్చుంటా. యాక్చువల్గా మీరు చెప్పింది వాస్తవం అధ్యక్ష. అది మేడం గారు ఒక్క నిమిషం మాట్లాడినప్పుడు అది వినపడలేదు అధ్యక్ష. సో మళ్ళీ ఈ క్లారిటీ గురించి ఐదుగురు సభ్యుల కమిటీ అంతా అది నెక్స్ట్ అది మనకు లాస్ట్ ఆప్షన్ కిందే మనం చూసుకోవాలి తప్ప దాన్ని ఇంకా ఫర్దర్గా దీన్ని ప్రొసీడ్ చేసి ఏదో అయింది తప్పయింది బోత్ సైడ్స్ అయితే అయి ఉండొచ్చు అధ్యక్ష. ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో దీన్ని మేడం ఇప్పుడు దీన్ని సభ జరుగుతున్నప్పుడు మాటలు ఉన్నాయి, బయటికి అడ్జాయిన్ అయినప్పుడు కూడా మాటలు ఉన్నాయి. దాంట్లో అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మన ప్రజాప్రతినిధులుగా అవన్నీ బయటకు వస్తే కొంచెం ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్ అధ్యక్ష. నా రిక్వెస్ట్ అప్పీల్ టు బోత్ ద పార్టీస్, ఈ సమస్య ఇక్కడితోటి క్లోజ్ చేసి ఫ్యూచర్లో పునరావృతం కాకుండా మనం చూసుకోవాల్సిన జాగ్రత్త మనం తీసుకుందాం అధ్యక్ష. ఫ్యూచర్లో కనుక ఎప్పుడైనా జరిగితే మీరు చెప్పిన పద్ధతి ప్రకారం ఐదుగురు సభ్యుల కమిటీ ప్రకారం ఏదైనా నాకు అభ్యంతరం లేదు, ఏ ఆప్షన్ నాకు అభ్యంతరం లేదు. అట్లాగే ఏదైనా గందరగోళం కింద అప్పుడు సభ్యులు అడుగుతున్నారు అధ్యక్ష. మేడం గారు ఒక్క నిమిషం, సభ్యులు అడుగుతున్నారు ఏదైనా గందరగోళంగా ఉన్నప్పుడు మైక్ కట్ చేసామని చెప్తున్నారు అధ్యక్ష. సో అది కూడా తమరు కొంచెం రైట్. జగన్మోహన్ రెడ్డి గారు మా కూర్చోదమ్మా. అధ్యక్ష, ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష, సభ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ఏం జరుగుతుంది దాని మీద వినాలి అని చెప్పి ఆరాటపడడం అయితే నాకు ఆశ్చర్యంగా ఉంది. మీ రోడ్డు మీద ఏం జరుగుతూ ఉందో అది కూడా ఒకసారి పోయి వింటే బాగుంటుంది. ఎమ్మెల్యేలు ఇళ్ళకు పోయేటప్పుడు ఏదైనా మాట్లాడుకుంటారేమో అది కూడా చూద్దాము, అది కూడా ఒక కమిటీ చేద్దాము, వాళ్ళు ఏం మాట్లాడారు అది కూడా చూద్దాము అన్నట్టుగా ఉంది. అధ్యక్ష, సభలో మీరున్నప్పుడు మీ సమక్షంలో ఏం జరిగింది అన్నది చూడాలా. సభలో మేమున్నప్పుడు మా సమక్షంలో ఏముందని జరిగింది చూడాలా. సభలో మీ సమక్షంలో మీ ముందరనే స్పీకర్లో మైక్ అందరూ వింటుండగానే రాష్ట్రం మొత్తం వింటూ ఉండగానే బుచ్చయ్య చౌదరి గారు
బుచ్చయ్య చౌదరి గారు రోజమ్మ గారి గురించి తక్కువగా మాట్లాడారు. రోజమ్మ గారి గురించి తక్కువగా మాట్లాడిన బుచ్చయ్య చౌదరి గారిని కనీసం క్షమాపణ కూడా చెప్పలేకపోతే ఈ సభ ఎందుకు అధ్యక్ష జరిగేది? ఎంతసేపు ఉన్నా కూడా అందరూ వెళ్ళిపోయిన తర్వాత, మీరు వెళ్ళిపోయిన తర్వాత, నేను వెళ్ళిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో ఏం జరిగిందో అది చూద్దామని అంటారు. ఏంది అధ్యక్ష ఇది? అసలు మీరు వెళ్ళిపోయినాక నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంక చూసేదేముంది అధ్యక్ష? ఆటోమేటిక్గా టీవీలు కూడా ఆఫ్ అయిపోతాయి. ఇంకా చూసేదేముంది? రోడ్డు పొడుగులో ఏం జరుగుతుందో అది కూడా చూసుకుంటూ పోదామా? ఏంది మీ సభ్యులు అంటే ఉండండమ్మా ప్లీజ్. ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ లిజన్. మీరు కూర్చోండి దయచేసి. ఇప్పుడు మీరు అన్నది హౌస్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళినాక నేను వెళ్ళినాక ప్రొసీడింగ్స్ కాదు. మనం ఉన్నప్పుడే గలాటా సందర్భంలో మాటలు అర్థం కాక వినపడని సందర్భం చెప్పారు. నాకు సరిగా అందరూ ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు వినపడలేదు. అప్పుడు మనం హౌస్ నడుపుతున్నప్పుడే మీరున్నప్పుడు నేనున్నప్పుడు జరిగినయే చూద్దాం అంటున్నాను. మనం వెళ్ళిపోయినవి కాదు, వెళ్ళిపోయిన తర్వాత కాదు. మీరు అది కూడా చూద్దామని చెప్తున్నాను. అందుకని రాజుగారు చెప్పినట్టు, విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్లుగా ప్లీజ్ విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇప్పుడు జరిగింది ఇప్పుడు ముగించి హౌస్ నడుపుకోవడం ఒకటి, రెండు కాదు ముందు ఇది చూడాలి అంటే చూడటం ఒకటి. దేనికైనా నేను ప్రిపేర్డ్గా ఉన్నాను. మీ 5 సభ్యులు ఒక కమిటీగా ఏర్పడి నిర్ణయం తీసుకోండి, మేము అమలు చేస్తాను. అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష అసలు రికార్డులు చూస్తానంటే భయం ఎందుకు అధ్యక్ష? వాళ్ళు కరెక్ట్గా పర్ఫెక్ట్గా బాగా చేస్తే, వాళ్ళు ఏ తప్పులు చేయకపోతే రికార్డులు చూస్తే వాళ్ళకి ఎందుకు భయం? బుచ్చయ్య చౌదరి గారు తప్పు చేస్తే బుచ్చయ్య చౌదరి గారు క్షమాపణ చెప్తారు. ఎందుకు భయపడవలసినటువంటి అవసరం ఉంది? బహుశా ప్రతిపక్ష నాయకుల గారికి ఈ హౌస్లో కొత్త అధ్యక్ష, 30 సంవత్సరాలు తీస్తున్నాం. మనం ఎవరున్నా ఎవరు లేకపోయినా ఇక్కడ ఏదైనా సంఘటన జరిగితే కెమెరాలు మాత్రం ఆన్ చేసి ఉంటాయి అధ్యక్ష. ఎప్పుడు కూడా ఇది ఒక్కసారి కాదు, అనేక పర్యాయాలు మనం ఛాంబర్లో, స్పీకర్ ఛాంబర్లో ఈ టీవీలు చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంచేత మనం ఉన్నంతసేపు కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు కెమెరాలు పనిచేస్తూ ఉంటాయి. అంచేత హౌస్ అయినప్పుడు కూడా ఇక్కడ గందరగోళం జరుగుతుంది కాబట్టి కెమెరాల్లో రికార్డు అయ్యి ఉండాలి. అంచేత రికార్డులు చూడడంలో తప్పేంటని అడుగుతున్నా. ఒకవేళ మీరు తప్పు చేయకపోతే రికార్డులో మీకు రికార్డులో బాగానే ఉంటుంది కదా మీ తరపుని. ఒకవేళ మీరు తప్పు చేసినట్టుంటే రికార్డులో రికార్డు అవుతుంది. అదేవిధంగా బుచ్చయ్య చౌదరి గారు తప్పు చేస్తే బుచ్చయ్య గారు రికార్డ్ అవుతుంది. అవి మీ ఇద్దరితో పాటు ఎవరైనా తప్పు చేస్తే అవి కూడా రికార్డ్ అవుతాయి. రికార్డులు చూడటానికి మీకు అభ్యంతరం ఏంటి? మీరేమైనా తప్పు చేశారా? రికార్డులు చూస్తే తప్పేంటి అధ్యక్ష? రికార్డులు చూడండి, చూసిన తర్వాత ఎవరు తప్పు చేస్తే వాళ్ళని మనం క్షమాపణ అడుగుతుంది హౌస్. అధ్యక్ష సిఆర్డిఏ మీద చర్చ జరగాలి, అందుకే మేము అడ్డు తగులుతున్నామని ఆయన అంటున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఆడకూతురుకు క్షమాపణ చెప్తే పోయేదేమీ లేదు అధ్యక్ష. ఒకే ఒక నిమిషం పడుతుంది. జరిగిన దానికి క్షమాపణ చెప్పండి. ఆ తర్వాత సిఆర్డిఏ మీద చర్చ బాగా జరిగిద్దాం. ఒక చిన్న విషయం అధ్యక్ష, ఆడకూతుర్ను అన్నారు, కళ్ళెంబట నీళ్ళు వచ్చాయి. ఇదే సభలోనే కళ్ళెంబట నీళ్ళు వచ్చాయి. ఆడకూతుర్ను అన్నారు, కళ్ళెంబట నీళ్ళు వచ్చాయి. రిక్వెస్ట్ చేసేది ఒక క్షమాపణ, 1 నిమిషం పడుతుంది. ఇది ఆ మటుకు కూడా చేయలేకపోతే ఇక నిజంగా దేవుడు కూడా మిమ్మల్ని క్షమించారని చెప్పి మాత్రం చెప్తారు. ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ 1 minute or 2 minutes. ఇట్స్ ది క్వశ్చన్ ఆఫ్ ది మెరిట్స్ ఇన్ ది ఇష్యూ. మేము మీకు కావాలంటే రికార్డ్స్ టీవీ చూపిస్తానని చెప్పాను. అన్ని అక్కడ ఉన్న రికార్డ్స్ అన్ని ఉన్న టేప్స్ ఉన్నాయి అక్కడ. మీరు కావాలి చూడండి, తప్పు నిర్ణయించండి మీరు, అంతే తప్పితే ఏకపక్షంగా నన్ను మాట్లాడుతున్నానని చెప్తున్నారు మీరు. ఇట్స్ నాట్ కరెక్ట్. యు సీ ది కమిటీ విల్ లుక్ ఇన్ టు ది వీడియో టేప్స్. అంటే నేను చెప్పానమ్మా, ఇందాక చెప్పాను, అందరూ చెప్పారు. మీరు మాట్లాడుకున్న మాటలు వినపడలేదని చెప్పారు, నాకు వినపడలేదని చెప్పాను. ఏం మాట్లాడారు చూడండి. మనుషులు కనపడుతున్నారు, మీరు కనపడుతున్నారు, మీరు చేతులెత్తి మాట్లాడడం కనపడుతుంది, వాళ్ళు చేతులెత్తి మాట్లాడడం కనపడుతుంది. ఏం మాట్లాడారు అనేది గో ఇన్ టు ది రికార్డ్స్. అందుకని దయచేసి ఇంతవరకు ఆపండి. విల్ గో ఇన్ టు ది బిల్స్, దెన్ ఇఫ్ యూ వాంట్ టు సీ యూ కెన్ సీ. అధ్యక్ష
సిఆర్డీఏ బిల్ తీసుకోండి అధ్యక్ష. Yes. ఏం చేద్దంటే వీళ్ళు క్షమాపణ చెప్పండి, వాళ్ళు క్షమాపణ చెప్పండి అంటే కుదరదు అధ్యక్ష. రికార్డులు చూడండి, రికార్డులు చూసిన తర్వాత బుచ్చి చౌదరి గారు తప్పు చేస్తే బుచ్చి చౌదరి క్షమాపణ చెప్తారు. దాంట్లో ఏ విధమైనటువంటి ఉన్నది. మీరు తప్పు చేస్తే మీరు క్షమాపణ చెప్పండి. ఆవిడ హౌస్లో గౌరవప్రదంగా ఉంటుంది. అంతేగాని రికార్డులు చూసే వరకు కూడా క్షమాపణ చెప్పండి కరెక్ట్ కాదు. అధ్యక్ష వారిని కోరుతున్నా సిఆర్డీఏ బిల్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. ఇది ఒక డ్రామా. సిఆర్డీఏ బిల్లు రాకుండా చేయాలనేటువంటిది ఇది ఒక డ్రామా అధ్యక్ష. Yes. అధ్యక్ష ఉన్నమ్మా ఒక నిమిషం అమ్మా. నాతో క్షమాపణ చెప్పించిన సన్నివేశానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. ఇదే సమావేశంలోనే ఇదే సభలోనే నేను ఏ తప్పు చేయకపోయినప్పటికీ తప్పు చేసినారని భావించి క్షమాపణ చెప్పించినారు. ఆ రోజు కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన ఆ టేప్స్ అన్ని రికార్డ్ చూడండి ఒకసారి అని చెప్పి నా మాట ఆలకించలే. ఈరోజు మంత్రివర్యులు మాత్రం ఆ టేప్స్ చూడాలంటున్నారు. ఆ టేప్స్తో పాటు ఈ టేప్స్ కూడా చూడండి అధ్యక్ష. నేనేమన్నా మీ టేబుల్ మీద మైకు తగిలినానా, టేబుల్ తగిలినానా, విరిచివేసినానా చూడండి. తప్పు చేయకపోయినప్పటికీ కూడా నాతో క్షమాపణ చెప్పించుకున్నారు. అది నేను గౌరవంగా భావించిన ఈ సభా సాంప్రదాయాలకు నేను బద్దులనైన క్షమాపణ చెప్పాను తప్ప మరో ఉద్దేశంతో కాదు. మరి ఈ రోజు కూడా ఆ టేపులు ఈ టేపులు అన్ని గమనించి ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదో కూడా నిర్ధారణ చేయండి అధ్యక్ష. నాకైతే ఒక న్యాయం, వారికైతే ఒక న్యాయం. వారు తప్పు చేసినప్పుడైతే ఒక న్యాయం, తప్పు చేయనప్పుడైతే మరో న్యాయం. మంచిది కాదు అధ్యక్ష. మీరు అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులను సూటిగా అడుగుతున్నా, సిఆర్డీఏ మీద డిస్కషన్ చేస్తారా లేదో చెప్పండి ప్లీజ్. ఇప్పుడు there are two proposals. One is ఈ ఇష్యూ ఎంతతో ముగించి చర్చలోకి పోవడం, బిల్ని టేకప్ చేయడం. లేదు తేలాలి అంటే మీ కమిటీ సభ్యులు వచ్చి చూసి నిర్ణయం చేసుకుని దాని తర్వాత పోవడం. మీ ఇష్టం ఏది కావాలన్నా చేయొచ్చు. కానీ ఊరిక ప్లీజ్ శివప్రసాద్ రెడ్డి గారు, ఇఫ్ యూ గో బ్యాక్ అపాలజీ చెప్పి మళ్ళీ దాన్ని దయచేసి మాట్లాడదు. దయచేసి మీరు ప్లీజ్, మీరు చేసిన తప్పు క్షమాపణ చెప్పి అయిపోయిన తర్వాత మళ్ళీ తిరగదోడడం కరెక్ట్ కాదు. ఎవరు కూడా హౌస్లో మెంబర్ కావచ్చు, బయట ఇంకో దాంట్లో కావచ్చు, చేయని తప్పుకి నేను క్షమాపణ అంటే నేను క్షమాపణ కోరుతున్నా చెప్పరు ఎవరు కూడా. దయచేసి అందుకని క్లోజ్ డౌన్ ది ఇష్యూస్, లెట్ us go into the bill ప్లీజ్. కరెక్ట్ ప్లీజ్. Now let us go into the discussion of introduction of the bill. సరే కాదు చేస్తారు సరే చేసి మొదలు పెట్టమని చెప్పి ప్లీజ్. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఏదైనా ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, తోటి అబలను అవమానించారు, క్షమాపణ చెప్పడానికి ముందుకు రావడం లేదు. అయినా గట్టిగా పట్టుకుందామంటే సిఆర్డీఏకి మీకు వ్యతిరేకము, ఇంకొక దానికి వ్యతిరేకము అని మళ్ళా మా మీదనే అబాండాలు, బురద జల్లడమే పని. నిజంగా ఒక కౌరవ సభని ఇవాళ చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు కౌరవ సభలో ద్రౌపదికి కూడా ఇటువంటి అన్యాయమే జరిగింది. దాని తర్వాత కౌరవులందరూ కూడా మటుమాయమయ్యారు. ఇవాళ మీ బుర్రలు చెడిపోయి ఉన్నాయి కాబట్టి మీకు వచ్చేటివి తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు మీకు వచ్చేటివి. ఇప్పటికైనా కూడా క్షమాపణ చెప్పకపోయినా కూడా దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నాడు. గట్టిగా మీకు మొటిక్కాయలు వచ్చే పరిస్థితి కూడా గట్టిగా త్వరలోనే వస్తుందని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. మీరు చెప్పినట్టుగా అది వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాం. సిఆర్డీఏ బిల్లు మీద ముందుకు పోవడానికి అంగీకారం తెలుపుతా ఉన్నాం.